కల్కి 2898 ఏడీ వాయిదా విషయంలో ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే మే 9న విడుదలకు షెడ్యూల్ చేయబడింది కల్కి. కాబట్టి ప్రెజెంట్ రిలీజ్ డేటులో ఎలాంటి చేంజ్ లేదు. కానీ ఎలక్షన్స్ కారణంగా దాదాపుగా కల్కి వాయిదా పడటం పక్కా అని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కల్కి వాయిదా విషయంలో క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీలో కమల్ హాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కిలో కమల్ హాసన్ పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నాడనే టాక్ ఉంది. దీంతో ఆయన క్యారెక్టర్ మీద బోలెడాశలు పెట్టుకున్నారు మూవీ లవర్స్. కానీ లేటెస్ట్ గా ఓ షాకింగ్ విషయం చెప్పుకొచ్చాడు కమల్ హాసన్. తాను కేవలం ఇందులో గెస్ట్ రోల్లో నటించానని, దానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ఒక ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో కమల్ హాసన్ క్యామియో చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. ఈ లెక్కన కమల్ ఈ సినిమాలో విలన్ గా నటించడం లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక కమల్తో పాటు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా సమాచారం. హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుండగా దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు నాగేశ్విన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బ్యాలెన్స్ షూట్ తో పాటు ప్యాచ్ వర్క్ ను ఏప్రిల్ 2వ వారంలోగా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా కల్కిలో కమల్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.